రాబోయే రబీ కాలానికి సంబంధించి ధాన్యం స్టోరేజ్ చేసేందుకు దెందులూరు మండలంలో 17 రైస్ మిల్లు మరియు 7 సొసైటీల్లో గోదాములు సిద్ధంగా ఉన్నాయని దెందులూరు ఎంఆర్ఓ బి సుమతి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ బి సుమతి మాట్లాడుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని రబీ పంట స్టోరేజ్ చేయడానికి అనుకూలంగా ఉన్న దెందులూరు, గాలాయిగూడెం, జోగన్నపాలెం, సీతంపేట, కొవ్వలి, పోతునూరు గ్రామాలలోని 17 రైస్ మిల్లులు, 7 సొసైటీలలో ఉన్న గోడౌన్లు పరిశీలించి తగు సూచనలు చేశామని తెలిపారు. గోడౌన్ కెపాసిటీ మరియు ఎన్ని ధాన్యం బస్తాలు నిల్వ సంబంధించి పూర్తిగా పరిశీలించామని 10,90,000 గన్నీ బ్యాగ్స్ స్టోరేజ్ గల సొసైటీలను గుర్తించామని అన్నారు. ఒకవేళ ధాన్యం బస్తాలు తడిసే పరిస్థితి ఉంటే తార్బళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించామని ఎంఆర్ఓ బి సుమతి వెల్లడించారు. యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ జాయింట్ కలెక్టర్ గారు ఏలూరు, మన మండలంలో ఉన్నటువంటి 17 రైస్ మిల్స్ అలాగే 7 సొసైటీలకు సంబంధించిన గోడౌన్స్ ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది. రాబోయే రబీ కాలానికి సంబంధించి మనకు ఎన్ని గన్నీ బ్యాగ్స్ అవసరం అవుతాయి అనే దాని గురించి 7 సొసైటీలకు సంబంధించిన గోడౌన్స్ ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది. గోడౌన్ కెపాసిటీ ఎంత ఉంది, ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో మనము గన్నీ బ్యాగ్స్ స్టోర్ చేయగలుగుతాము, ఏదైనా వర్షం వస్తే తడుస్తుందా ఏంటి అనేది అవన్నీ పరిశీలించడం జరిగింది. మనకు 10,90,000 గన్నీ బ్యాగ్స్ పెట్టుకునే కెపాసిటీ ఉన్న గోడౌన్స్ ఐడెంటిఫై చేయటం జరిగింది. అవన్నీ కూడా మంచి కండిషన్లోనే ఉన్నాయి. ఎక్కడన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవి వెంటనే తడవకుండా టార్పాలిన్స్ అవి కప్పి సరి చేసుకోవాల్సిందిగా సొసైటీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. అలాగే మనకి ఉన్న 17 రైస్ మిల్స్కి రబీ కాలంలో వచ్చేటువంటి వరిని మనం అక్కడికి పంపించడం జరుగుతుంది కాబట్టి అవన్నీ స్టోర్ చేసుకోవటానికి వాళ్ళకి ఆ రైస్ మిల్స్కి కెపాసిటీ ఉందా లేదా, అక్కడ ఇంకా ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అన్నీ మనకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అందులో ఉన్నాయా లేదా అని కూడా ఇన్స్పెక్షన్ చేసి రైస్ మిల్లర్స్కి ఏమైనా లోటుపాట్లు ఉంటే వెంటనే సరి చేసుకోవాల్సిందిగా అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.